హాయ్ అండి అందరికీ. సో మరొకసారి అందరికీ నమస్కారం అండి. సో ఈరోజు మన కాన్సెప్ట్ వచ్చేసి, ఇప్పుడు బయట మనకు మార్కెట్లో ఏముందంటే టోటల్గా చాలామందికి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి కదా. సో హెల్త్ ఇష్యూ వచ్చిన వెంబటే అందరు ఏం ఆలోచిస్తున్నారు, ఏదైనా సరే ఒక మెడిసిన్ కానీ లేదు అంటే ఏదైనా ఒకటి బాడీలోకి ఇంటర్నల్ తీసుకుంటే కానీ మనకు రోగం తగ్గదు అని అందరు కూడా టోటల్గా అదే డిపెండ్ అయి ఉన్నారు అందరు కూడా. సో రేపు మనం చెప్పబోయే కాన్సెప్ట్ ఏంటంటే, మెయిన్గా మీ బాడీలో ఎలాంటి హెల్త్ ఇష్యూ అన్నా ఉండని, మీరు ఎంత పెద్ద దీర్ఘకాలిక రోగం ఎంతైనా ఉండని, మీరు ఎన్ని మెడిసిన్ అయినా వాడండి, ఏమన్నా చేయండి, ఎంతైనా డబ్బు పెట్టుకోండి, కానీ ఎక్కడ కూడా తగ్గిన రోజులు ఎవరికి లేవు. బట్ ఇది మనం చెప్పబోయే కాన్సెప్ట్, మీకు ఎలాంటి హెల్త్ ఇష్యూ ఉన్నా కూడా మన కాన్సెప్ట్ ద్వారా టోటల్గా మన కాన్సెప్ట్ ద్వారా మెడిసిన్ లేకుండా మనం క్యూర్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ప్రాబ్లం ఉంది మనము క్యూర్ చేసుకోవచ్చు మన కాన్సెప్ట్ ద్వారా. లేదు ప్రాబ్లమ్స్ ఏం లేవు బట్ ఫ్యూచర్లో ఏం రాకుండా కూడా ఒక ప్రివెన్షన్ తీసుకోవచ్చు. సో మనం ఒక ప్రివెన్షన్ ప్రొడక్ట్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాము. సో టోటల్గా వచ్చేసి మనది హెల్త్ కాన్సెప్టే. సో హెల్త్ అన్నప్పుడు అందరికి చెప్పినా ఎంత ముందుకు టోటల్గా మెడిసిన్ డిపెండ్ అవుతారు. సో మనం చెప్పబోయే కాన్సెప్ట్ పేరు టోటల్గా మనకి మెడిసిన్ ఫ్రీ లైఫ్ ఇచ్చే కాన్సెప్ట్ అనమాట. సో మన కంపెనీ పేరు వచ్చేసి చూడండి ఒకసారి, సో ఈ బయోటోరియం కదా, మన కంపెనీ పేరు వచ్చేసి ఈ బయోటోరియం. మన కంపెనీ మన ప్రొడక్ట్ తయారు చేస్తుంది, అలాగే మన కంపెనీ టోటల్ అందరు కూడా డిస్పాచ్ చేస్తుంది. సో టోటల్గా సో ఈ విధంగా చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఇంట్రడ్యూసింగ్ అండి, నా పేరు మనీ, మాది వచ్చేసి టోటల్గా మాది మామనాడ్ డిస్ట్రిక్ట్ అండి మాది, బట్ నేను హైదరాబాద్లోనే ఉంటాను. సో ఎవరైనా సరే నేను అందుబాటులో ఉన్న కాన్సెప్ట్లో హైదరాబాద్లోనే ఉంటున్నాను, ఇప్పుడు స్టేయింగ్ చేస్తున్నాను. సో ఎవరికైనా సరే ఎలాంటి హెల్త్ ఇష్యూ ఉన్నా నాకు కాల్ చేయొచ్చు. సో ఈ వీడియోలో కింద డిస్క్రిప్షన్లో మా నెంబర్ కూడా ఉంటుంది. సో మా నెంబర్ కాల్ చేయొచ్చు, మీకు 100% మీ ఇంటికి వచ్చి మేము ఫ్రీగా డెమాన్స్ట్రేషన్ ఇస్తాం. తర్వాత మీకు కాన్సెప్ట్ చెప్పిన తర్వాతకి మీరు తీసుకోవాలనుకుంటే ఆటోమేటిక్గా తీసుకోవచ్చు అనమాట. సో మనం కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాము. మన కంపెనీ పేరు వచ్చేసి ఈ బయోటోరియం, ఓకేనా. సో మనం ఏమంటున్నాము, హెల్త్ కాన్సెప్ట్ అంటున్నాం కదా. హెల్త్ అందరూ ఏం ఆలోచిస్తారు, ఎస్పెషల్గా ప్రాబ్లమ్స్, మన బాడీలో ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. సో సార్ చూడండి, సో దాదాపు మనకి ఇక్కడ కనబడుతున్నాయి కదా. సో ఏమంటాం, హైబీపీ కానీ లో బీపీ కానీ కదా. అదేవిధంగా చూసుకుంటే మనకు టోటల్గా కిడ్నీ ప్రాబ్లమ్స్, మైగ్రేన్ హెడేక్ అవ్వచ్చు, అదేవిధంగా చూసుకుంటే మనకు డయాబెటీస్ అవ్వచ్చు, అదేవిధంగా చూసుకుంటే ఎసిడిటీ. సార్ ప్రతి ఒక్కరి ఇంట్లో ఐబీపీ కానీ లో బీపీ అలాగే ఎసిడిటీ కంపల్సరీ ఉన్నాయి, ఎందుకంటే మనం తాగే వాటరే ఎసిడిక్ వాటర్. అట్ ద సేమ్ టైం అదేవిధంగా మన బాడీలో బాడీ ప్రాబ్లమ్స్ ఏదైనా సరే, బాడీ పెయిన్స్ ఎక్కడైనా సరే, ఎక్కడైనా పెయిన్ వస్తూనే ఉంది, ప్రతి ఒక్కరు కూడా ఏదో రకంగా పెయిన్ వస్తుంది. సో అలాంటి బాడీ పెయిన్స్ కూడా మనం విముక్తి పొందొచ్చు. అదేవిధంగా హార్ట్ ప్రాబ్లమ్స్. సో ఒకప్పుడు హార్ట్ ప్రాబ్లమ్స్ అంటే పెద్దవాళ్ళకే వచ్చేది, మరి ఇప్పుడు చిన్న చిన్న పిల్లలకు వస్తూ ఉంది. వచ్చిన విత్ ఇన్ మినిట్స్ గంటలు ఆటోమేటిక్ మనం చనిపోతున్నాడు, అసలు ట్రీట్మెంటే లేదు. సో ఆ కాన్సెప్ట్ చూసుకుంటే మన 100% ఉపయోగపడుతుంది. అదేవిధంగా చూసుకుంటే పక్షవాతం. సో చాలా మంది పక్షవాతం వచ్చి చాలా మంది మెడిసిన్ వాడుతూ ఉంటారు, అలాగే ఆయుర్వేదం వాడుతూ ఉంటారు, కానీ కొందరికి మాత్రమే రిజల్ట్ వస్తుంది. బట్ మన దాంట్లో ప్రతి ఒక్కరికి రిజల్ట్ వస్తుంది. సో మన ప్రోడక్ట్ వాడే దాన్ని బట్టి ఆటోమేటిక్గా ప్రతి ఒక్కరికి రిజల్ట్ వచ్చే అవకాశం ఇక్కడ ఉంది. అదేవిధంగా చూసుకుంటే థైరాయిడ్. సో మరి థైరాయిడ్ ఒకప్పుడు ఏ విధంగా ఉండేది, సో మన అమ్మ వాళ్ళు పెద్దవాళ్ళు చాలా మంది కూడా దాదాపు ఒక 5-6 మంది పిల్లలు ఈజీగా కన్నారు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో వన్స్ ఒకసారి ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయింది అంటే లేదు, భార్య భర్తలకు పెళ్లి అయిన తర్వాతకి ఇద్దరికి భార్య భర్తలకు చేసే ఫస్ట్ టెస్టే థైరాయిడ్. ఎందుకంటే థైరాయిడ్ ఉంది అంటే ఎంత పెద్ద ప్రెగ్నెంట్ అయినా కరిగిపోవాల్సిందే. సో అదేవిధంగా చూసుకుంటే బ్రెయిన్ ట్యూమర్స్, దాదాపు మన బ్రెయిన్లో 9 రకాల ట్యూమర్స్ ఏర్పడుతున్నాయి. సో అదేవిధంగా చూసుకుంటే మెయిన్గా హార్ట్ ఆపరేషన్స్ అవచ్చు, అలాగే బ్లడ్ క్లాటింగ్ అవ్వచ్చు, అలాగే వెరికోస్ వెయిన్స్. సో దీని గురించి చాలా మందికి తెలిసి ఉండదు. వెరికోస్ వెయిన్స్ అంటే మన దాదాపు అరికాల నుంచి ఇక్కడ తొడదాకా మొత్తం కూడా మన నరాలు మొత్తం ఉబ్బుతూ ఉంటాయి అన్నమాట, అంటే లావ్ అవుతూ ఉంటాయి. సో ఆ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు చాలా సివియర్గా ఉంటుంది, పెయిన్ వస్తుంటుంది, వాళ్ళు కూర్చోలేరు, నిలబడలేరు, అలాగే వాకింగ్ ఏం చేయలేరు. సో అంత పెద్ద ప్రాబ్లం వెరికోస్ వెయిన్స్ అంటే. సో అదేవిధంగా చూసుకుంటే ఇవే కాదు, చాలా ప్రాబ్లమ్స్ మన బాడీలో ఉన్నాయి. వన్స్ ఒకసారి బాడీలో ప్రాబ్లం వచ్చినాక ఏం చేస్తున్నాము, వెంబడే మెడిసిన్కి వెళ్తున్నాం కదా. సో ఒకప్పుడు మనం మెడిసిన్ వాడాలి అంటే ఏ విధంగా వాడేవాళ్ళం, సో డాక్టర్ రిఫరెన్స్ ఇస్తేనే వాడేవాళ్ళము. బట్ ఇప్పుడు డాక్టర్తో సంబంధం లేకుండా ఎవరికి వాళ్ళు సొంతంగా డాక్టర్లు అయిపోయారు. సో ఏం చేస్తున్నారు, నీకు జ్వరం వచ్చిందా, ఏం చేస్తున్నాం, గూగుల్లోకి వెళ్ళటం, మన జ్వరానికి ఏ మందు ఏ టాబ్లెట్ వాడాలి, పారాసిటమాల్ వాడాలి, పోవటం తెచ్చుకోవటం వేసుకోవటం. కాబట్టి మన మెడిసిన్ ఎంత వాడాలో అంతే వాడాలి, అంతకు మించిన మోతాదు మనం వాడితే మన బాడీకి మనకు తెలియకుండానే మన బాడీకి 100% ప్రమాదం జరిగే అవకాశం ఉందన్నమాట. సో మనం చెప్పబోయే కాన్సెప్ట్ ఏంది, మెడిసిన్ ఫ్రీ లైఫ్, అంటే మెడిసిన్ లేకుండా మన ప్రాబ్లమ్స్ క్యూర్ చేసుకోవచ్చు, ఓకేనా. అసలు మన బాడీలో ఎందుకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఒకసారి మీరు క్వశ్చన్ వేసుకుంటే మీకు ఆన్సర్ దొరకాలి. కాబట్టి ఎవరు కూడా క్వశ్చన్ వేసుకొని ఆటోమేటిక్గా మెడిసిన్ డిపెండ్ అవుతా ఉన్నారు. బట్ ఫస్ట్ టైం మీకు చెప్తున్నాను, మన బాడీలో హెల్త్ ప్రాబ్లం వస్తుందంటే మెయిన్ 2 కారణాలు ఉంటాయి. ఆ 2 కారణాలు ఏంటంటే సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ సరిగా లేకపోవడం, అలాగే మన ఆక్సిజన్ లెవెల్స్ మన బాడీలోకి తక్కువగా ఉండటం. అంటే మన ఆక్సిజన్ లెవెల్స్ తక్కువగా ఉండటం, బ్లడ్ సర్క్యులేషన్ తక్కువగా ఉండటం. ఈ 2 కారణాల వల్లనే ప్రతి ఒక్కరు కూడా హెల్త్ ప్రాబ్లం వస్తూ ఉంది. సో ఈ 2 మనం మంచి చేసుకోగలిగితే ఆటోమేటిక్గా ప్రతి ప్రాబ్లం మనంతటా మనమే క్యూర్ చేసుకోవచ్చు. సో మరి ఈ 2 సరిగా లేకపోతే మన బాడీలో ఎలాంటి రకాల జబ్బులు వస్తాయి ఇంకా. సో ఇక్కడ మనం కొన్ని ఇచ్చినాము. సో దృష్టిలోపం కానీ, అంటే విజన్ లాస్ కానీ, ఇండైజెషన్ కానీ, హార్మోన్ ఇన్బ్యాలెన్స్ కానీ, అలాగే పిల్లలు పుట్టకపోవడం అవ్వచ్చు. సో అదేవిధంగా చూసుకుంటే క్యాన్సర్ కానీ, థైరాయిడ్ కానీ, హార్ట్ ప్రాబ్లమ్స్ ఏమన్నా చూసుకోండి, ప్రతి ప్రాబ్లంకు మెయిన్ రూట్ కాజ్ ఏంటంటే దాదాపు 90% ప్రాబ్లం వస్తుందంటే మెయిన్ కారణం మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్, ఆక్సిజన్ లెవెల్స్ సరిగా లేకపోవడమే.
మరి రెండు మనకి ఎందుకు లోపించినాయి? సో మనం క్వశ్చన్ వేసుకోవాలి కదా. సో మనకు ప్రాబ్లం ఎందుకు వచ్చిందో మన ప్రాబ్లం ఏముందో తెలిస్తే మన సొల్యూషన్ మన దగ్గరనే ఉంది. సో మనకి బ్లడ్ సర్క్యులేషన్, ఆక్సిజన్ లెవెల్స్ ఎందుకు డ్యామేజ్ అయినాయి అన్న దాని మీద ఇప్పుడు మీకు నేను టోటల్గా మీకు అవేర్నెస్ ఇవ్వబోతున్నాను. సో మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్, ఆక్సిజన్ లెవెల్స్ మనకు తగ్గినాయి, అలాగే మనకు రోగం వస్తుందంటే మెయిన్ కారణం ఒకప్పుడు మనిషి ఏ విధంగా ఉన్నాడు, ఇప్పుడు మనిషి ఏ విధంగా ఉన్నాడు అంటే ఒకప్పుడు మంచి లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉన్నది, టోటల్గా నేచర్కు దగ్గరగా ఉండటం. నేచర్ మీన్స్ 5 పంచభూతాలు: గాలి, నీరు, నిప్పు, ఆకాశం, నేల కదా. సో ఈ 5 పంచభూతాలకు మనిషి ఎప్పుడైతే దగ్గరగా ఉన్నాడో మనిషికి ఏ రోగం రాలేదు. బట్ ఇప్పుడు ఏమంటున్నాము, ఈ 5 పంచభూతాలకు దూరం అవుతూ వస్తున్నాం. ఏ విధంగా దూరం అవుతున్నాం? సో 5 పంచభూతాల గురించి ఫస్ట్ మనం డిస్కస్ చేసుకోవాలి. సో మనకు అంత 5 పంచభూతాల గురించి కాకపోయినా స్పెషల్గా ఒక 2 గురించి మనం డిస్కస్ చేసుకోవాలి. ఒకటోది ఏంటి, ఎర్త్ ఒకటి, అలాగే వాటర్ ఒకటి. సో ప్రతి ఒక్కరు మనం ఎర్త్ మీద ఉంటున్నాం కదా, కానీ ఎర్త్ మీద ఉంటున్నాము, ప్రతిరోజు భూమి తిరుగుతూ ఉంది, అందరికీ తెలుసు. మరి భూమి తిరుగుతున్నా కూడా మనిషి తిరగట్లంటే కారణం ఏంటి? ఒకసారి క్వశ్చన్ వేసుకున్నారా మీరు? సో ఎవ్వరు వేసుకోరు, ఎందుకంటే భూమి తిరుగుతుందిలే, మనకు రాత్రి మూలు ఏర్పడుతుంది మర్సం ఉంటున్నారు. కానీ వాస్తవం చెప్పాలంటే భూమి తిరిగితే మనిషి కూడా తిరగాలి. మరి తిరగకుండా మనం స్టేబుల్గా ఉండగలుగుతున్నాం. ఎందుకు ఉంటున్నాం? సో ఒకటే అండి, భూమి నుంచి వచ్చే ఒక గ్రావిటేషన్ ఫోర్స్తోనే మనం స్టేబుల్గా ఉండగలుగుతున్నాం. సో భూమి తిరుగుతున్నా కూడా మనిషి తిరగట్లంటే కారణం భూమి నుంచి వచ్చే ఒక శక్తి, అదే ఒక గ్రావిటేషన్ ఫోర్స్, తెలుగులో గురుత్వాకర్షణ శక్తి అంటారు. సో దానితోనే మనిషి స్టేబుల్గా ఉండగలుగుతున్నాడు. అలాగే రెండోది వచ్చేసి మ్యాగ్నెటిక్ ఎనర్జీ, అయస్కాంత శక్తి అంటాం మనం. సో మనిషి భూమి మీద నివసించే మనుషులు అవ్వచ్చు, జంతువులు అవ్వచ్చు, పక్షులు అవ్వచ్చు, ఏదైనా చూసుకోండి, కానీ ఆ మనుషుల లోపల రక్త సరఫరా వ్యవస్థ జరగాలంటే కారణం ఒక మ్యాగ్నెటిక్ ఎనర్జీ కావాలి. అది ఎక్కడి నుంచి లభిస్తుంది? మనకు ఎర్త్ నుంచి లభిస్తుంది. సో మనం ఏమంటున్నాం అంటే మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్, ఆక్సిజన్ డ్యామేజ్ అవుతున్నాయి అంటే మనకు అందాల్సిన ఈ మ్యాగ్నెటిక్ ఎనర్జీ మన బాడీకి ఫుల్ఫిల్గా అందట్లేదు. మరి ఎందుకు అందట్లేదు? మరి ఉన్న భూమి అయితే ఉన్నట్టే ఉంది కదా సార్, మరి ఎనర్జీ ఎక్కడ పోతుంది అంటే సార్ అదే మనం నెక్స్ట్ మనం చెప్పబోయే కాన్సెప్ట్ అనమాట. సో ఎప్పుడైతే మన మ్యాగ్నెటిక్ ఎనర్జీ మన బాడీకి ఫుల్ఫిల్గా అందగలిగితే మన ప్రాబ్లం అనేది, మన ప్రాబ్లం రాకుండా మన సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ జరుగుతుంది. సో మరి మ్యాగ్నెటిక్ ఎనర్జీ మనకి ఎందుకు లోపించింది అంటే ఒకసారి చూసుకోండి. ఒకప్పుడు లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉన్నది? సో టోటల్గా నేచర్ అంటే ఏంది? మట్టిల్లు కానీ, పూరి గుడిసెలు కానీ, మట్టి మిద్దెలు కానీ ఉండేటివి కదా. సో అదే విధంగా చూసుకుంటే మన కాళ్ళు బయట పెడితే మట్టి రోడ్లు ఉండేటివి, అలాగే ట్రావెలింగ్ చేయాలంటే ఎద్దుల బండ్లు, సైకిల్ ఉండేటివి, అవునా కదా. సో మరి అంత మంచిగా ఉన్నప్పుడు మనిషి ఎంత స్ట్రాంగ్ ఉన్నాడు, వాళ్ళకి ఎలాంటి రోగాలు లేవు అప్పుడు. ఎందుకు సార్? బాగా గుర్తుపెట్టుకోండి, ఒకప్పుడు రోగం వచ్చిన మనిషి దెబ్బ తగిలితే కూడా మెడిసిన్ వాడలేదు, జస్ట్ మట్టియే వాడిన మనిషి. మట్టి పెట్టుకుని కూడా రోగాలు తగ్గించుకున్నారు, అంటే దెబ్బలు తగిలించుకున్నారు, అంటే దెబ్బ తగ్గించుకున్నారు. మరి ఎందుకు అంత పవర్ ఉంది మట్టిలో? ఆ మట్టికి ఉన్న శక్తి అలాంటిది అనమాట. సో ఇంకోటి విషయం చెప్పనా మీకు, ఇంకోటి డాక్టర్ కూడా చెప్తుంటాడు, మీరు వాకింగ్ చేయాలి అంటే మీకు అరికాలకు మట్టి తగిలినప్పుడే మీ సర్క్యులేషన్ ఇంప్రూవ్ జరుగుతుంది. దానికి మీరు ఏం చేయాలి? మీరు వాకింగ్ చేయాలంటే షూ మొత్తం వదిలిపెట్టి మట్టి మీద వాకింగ్ చేయమని చెప్తాడు కదా. సో ఎందుకంటే మట్టికి మంచికున్న కనెక్షన్ అలాంటిది అనమాట. సో అందుకనే వాళ్ళు మట్టికి దగ్గరగా ఉన్నారు కాబట్టి, నేచర్ దగ్గరగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి రోగం రాలేదు. మనం ఇప్పుడు ఎక్కడున్నాం మరి? ఒకసారి మీరు చూడండి, టోటల్గా మట్టిల్లు కాస్త మనం బంగ్లాలకు వచ్చేసినాం కదా. టోటల్ ఎన్ని బంగ్లాలు ఉన్నాయి? ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్, ఫ్లోర్స్ లెక్కనే లేదు ఇంకా. అదే విధంగా చూసుకుంటే బయట పొల్యూషన్ ఏ విధంగా ఉంది, అలాగే రోడ్లు ఏ విధంగా ఉన్నాయి. ఒకప్పుడు మట్టి రోడ్ల మీద ఉన్న మనము ఇప్పుడు ఎక్కడికి వచ్చేసినాం? సిమెంట్ రోడ్లు, తార్ రోడ్లు అయిపోయినాయి మొత్తం కూడా. మరి అదే విధంగా ఒకప్పుడు మన ఎద్దుల పనులు మీద నడిచే వాళ్ళం ఇప్పుడు ఎక్కడ నడుస్తున్నాం? కార్లు, బైకులు, బస్సులు మొత్తం టోటల్గా అయిపోయింది. అంటే మన అరికాళ్ళకు మట్టి ఎక్కడ తగులుతుంది? మన అరికాళ్ళకి ఎప్పుడైతే మట్టి తగులదో ఆటోమేటిక్గా సర్క్యులేషన్ అనేది సరిగా జరగదు. అందుకనే డాక్టర్లు చెప్పే మాట అందుకనే, మీరు వాకింగ్ చేయాలి అంటే మట్టి మీద వాకింగ్ చేయండి అంటారు. సో మట్టికి మంచిగా కనెక్షన్ అలాంటిది. ఓకే సార్, పాయింట్ ఓకే. బట్ అక్కడ ఉన్నా ఇక్కడ ఉన్నా ఎర్త్ నుంచి రావాల్సిన పవర్ ఎక్కడ పోతుంది? మరి ఎర్త్ అయితే ఉంది కదా, దాని పవర్ ఎక్కడ పోతుంది అంటే మెయిన్ కాన్సెప్ట్ ఇది అండి, మెయిన్ పాయింట్ బాగా వినండి. సో మనిషి యొక్క హ్యూమన్ బాడీలో కూడా దాదాపు 75% బ్లడ్ ఉంటుంది మనిషి యొక్క హ్యూమన్ బాడీలో. అందులో 80% వాటర్ ఉంటుంది, 4 గ్రాముల ఐరన్ ఉంటుంది. సో ఈ 4 గ్రాముల ఐరన్ తోనే అదే 50 years బ్యాక్ అంటే మనం నేచర్ దగ్గరగా ఉన్నప్పుడు ఆ మట్టిలో ఉన్న పవర్ మనిషి లాక్కుండు కాబట్టి అతను స్ట్రాంగ్ ఉన్నాడు. మరి ఇప్పుడు ఎక్కడ తెచ్చిందంటే మన బాడీలో 4 grams అయితే మన చుట్టూ ఏమొచ్చేసింది? కొన్ని లక్షల కోట్ల టన్నుల ఐరన్ ఎక్కువ అయిపోయింది వాడకం. సో ఎప్పుడైతే ఐరన్ యొక్క కంటెంట్ ఏంటి, మ్యాగ్నెట్ యొక్క కంటెంట్ ఏంటి, ఇక్కడ ఒక ఐరన్ పెట్టుకోండి, ఇక్కడ ఒక మ్యాగ్నెట్ పెట్టండి, రెండు అట్రాక్ట్ అవుతాయి కదా. సో అదే విధంగా చూసుకుంటే మనకి ఎర్త్ నుంచి రావాల్సిన మ్యాగ్నెటిక్ ఎనర్జీ మనకన్నా ముందు మన చుట్టూ ఉండే ఐరన్ లాక్కి వెళ్ళిపోతుంది. సో అందుకనే మనిషికి మ్యాగ్నెటిక్ ఎనర్జీ సరిపోక ఈ సర్క్యులేషన్ మీద, ఆక్సిజన్ లెవెల్స్ మీద బాగా ఇఫెక్ట్ పడి మనిషికి ఆటోమేటిక్గా రోగం వస్తూ ఉందన్నమాట. సో మరి దీన్ని మనం ఏం చేయాలి? మరి ఒకప్పుడు మనం వాళ్ళలా కూడా మనం కూడా పూర్వవైపు లేక 100 years బతకాలి అంటే మనం ఏం చేయాలి? సో ఏం లేదంటే సింపుల్ ఒకటే, ఇదంతా పెట్టి మట్టి మీదకి పోవాలి, మట్టిల్లో పడుకోవాలి, మట్టి కుండలో తినాలి, మట్టి మీద నడవాలి. మన నడిచే అవకాశం ఉందా? మీ అంత మీరు క్వశ్చన్ వేసుకోండి, ఉందా? ఎవ్వరికి లేదు. ఎందుకంటే ఆల్రెడీ మనం కష్టపడి లక్షలవచ్చు, కోట్లవచ్చు సంపాదించుకొని లైఫ్ స్టైల్ డిజైన్ చేసుకున్నాం మనం కదా. సో దీని నుంచి మళ్ళీ మనం విముక్తి పొందాలి అంటే కూడా కష్టం. కాబట్టి మనం ఏమంటున్నాం అంటే, ఇతను డాక్టర్ సాగర్ జోషి అండి, ముంబై పర్సన్, దాదాపు 16 సంవత్సరాల నుంచి రీసెర్చ్ చేస్తున్న మనుషుల మీద. ఏమని? మనుషులకు రోగాలు ఎందుకు వచ్చినాయి?
సో రోగం వచ్చిన అందరూ ఏం చేస్తున్నారు, మెడిసిన్ వాడుతున్నారు కదా. మరి ఇక్కడ ఏమంటున్నాడు అతను, మీకు రోగం తగ్గాలి అంటే మెడిసిన్ వాడుతున్నారు, ఓకే, మరి మెడిసిన్ వాడితే మీకు రోగం తగ్గుతుందా? మీరు క్వశ్చన్ వేసుకోండి మీరే. షుగర్ కానీ, బీపీ కానీ, థైరాయిడ్ కానీ, హార్ట్ ప్రాబ్లం ఏదైనా చూసుకోండి, మెడిసిన్ వాడితే తగ్గాలి కదా, మరి ఎక్కడ తగ్గుతుంది? ఎవ్వరికి తగ్గే అవకాశం లేదండి. ఓన్లీ అక్కడ వరకే ఉంటుంది, ఇంకా కొద్ది చెప్పాలని పెరుగుతుంది తప్పించి తగ్గే అవకాశం ఎక్కర్లేదు. ఇతను ఏమంటున్నంటే, మీరు మెడిసిన్ వాడినప్పుడు రోగం తగ్గనప్పుడు మీరు మెడిసిన్ ఎందుకు వాడుతున్నారు? పాయింట్ అతను ఏమంటున్నంటే, మనుషులకు ప్రాబ్లం క్యూర్ కావాలి అంటే మెడిసిన్ కాదు, ఎస్పెషల్గా మనిషి యొక్క సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేసుకోగలిగితే మంచి రోగం తన తానే క్యూర్ చేసుకోవచ్చు అనే కాన్సెప్ట్లో ఒక కనుక్కున్నాడు ఆయన. సో దానికోసం 16 సంవత్సరాలు రీసెర్చ్ చేసి మనుషులకు మన మట్టి యొక్క పవర్ ఏ విధంగా ఇవ్వాలి. సో మట్టి మీదకి పోలేరు కదా, ఆల్రెడీ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుని మట్టి మీదకి పోలేరు కాబట్టి ఆ మట్టిలో ఉన్న పవర్ని మనుషులకు ఇద్దాము అన్న ఒక ఆలోచించిండు ఆయన. సో ఆ పవర్ ఏ విధంగా ఇవ్వాలంటే ఆయన ఆలోచన ఏం చేసిండు, దాదాపు భూమిలోకి మైనింగ్ చేసి, సో భూమిలోకి మైనింగ్ చేసి 800 నుంచి 1000 అడుగులకు మైనింగ్ చేసి అందులో నుంచి ఒక స్వచ్ఛమైన ఎర్త్ మ్యాగ్నెట్ తీసిండు. సో అదే అనమాట ఈ మ్యాగ్నెట్. సో దీని పేరు వచ్చేసి నియోడైమిన్ మ్యాగ్నెట్ అండి. దీని యొక్క లైఫ్ స్పామ్ 100 years, 100 సంవత్సరాలు. అంటే ఇది మన దగ్గర ఉంది అంటే మన లైఫ్ స్పామ్ అనేది 100 సంవత్సరాలు పెంచుకోవచ్చు మనము. కాకపోతే ఇది ఇస్తే ఎంతమంది వాడుకుంటారు, ఎక్కడ పడేసుకుంటారో తెలియదు కదా, ఎందుకంటే చిన్న మ్యాగ్నెట్, ఇది ఒక సెల్ టైప్ లో ఉంటుంది, మనకి మన వాచ్ లో ఉండే సెల్ టైప్ లో ఉంటుంది. ఎవరు ఎక్కడ పడేసుకుంటారో తెలియదు కాబట్టి ఏం చేసినట్టే ఇది పెట్టి ఒక 3 వస్తు రూపాయలు తయారు చేసిండు ఆయన. ఆ 3 వస్తు రూపాయల్లో మొదటిదే ఈ బయో మ్యాగ్నెటిక్ మ్యాటర్స్ ప్యాడ్ అనమాట, అంటే బెడ్ తయారు చేసిండు ఆయన. సో మరి బెడ్ ఎందుకు తయారు చేసిండు? సో మరి ఒకప్పుడు మనుషులు స్ట్రాంగ్ ఉన్నారు కదా, మనుషులకు ఎలాంటి రోగం రాలేదంటే వాళ్ళు మంచి నిద్రపోయారు, మంచి తిండి తిన్నారు, మంచి ఆరోగ్యంగా ఉన్నారు. మరి ఇప్పుడు ఎట్లుంది పరిస్థితి? ప్రతి ఒక్కరికి రోగం వస్తుంది ఇప్పుడున్న సిచ్యువేషన్ల కారణం అంటే మెయిన్గా సరిగా నిద్ర లేకపోవడం మనుషులకి. మరి మంచి నిద్ర కోసం మనుషులు ఎలాంటి దారి దొక్కుతున్నారు ఒకసారి ఆలోచించండి. చాలా మంది మందు తాగుతా ఉన్నారు, చాలా మంది ఆల్కహాల్ వాడుకుంటున్నారు, అంటే ఆల్కహాల్ మందు తాగుతా ఉన్నారు, చాలా మంది మెడిసిన్ వాడుతూ ఉన్నారు కదా. ఇవన్నీ ఏం లేని వాళ్ళు ఏం చేస్తున్నారు, కొంతమంది డ్రగ్స్ తీసుకుంటున్నారు, కొంతమంది వాకింగ్ కానీ, యోగా కానీ, ఎక్సర్సైజ్ ఇవన్నీ చేస్తూ ఉన్నారు కదా. సో మరి ఇవన్నీ చేయని వాళ్ళ పరిస్థితి ఏంటి? సో అది కాదు, మెయిన్గా మనిషికి ప్రశాంతమైన నిద్రగానే ఇవ్వగలిగితే తనకున్న రోగాన్ని 50% రోగం తగ్గించుకోవచ్చు అన్న కాన్సెప్ట్తో అతను ఏం చేసినట్టే ఒక బెడ్ తయారు చేసిండు. సార్ దీని మీద పడుకుంటే మన నిద్ర ఎట్లా వస్తుంది సార్? ఒకటే సింపుల్ అండి. ఒకప్పుడు మీరు నిద్ర, ఒకప్పుడు 50 years బ్యాక్ ఎట్లా పడుకున్నారు మన వాళ్ళు పెద్దవాళ్ళు? సో మట్టిలలో మట్టి మీదే పడుకున్నారు. సో కాబట్టి అంత స్ట్రాంగ్ ఉన్నారు. మరి మనం ఇక్కడ ఏంటంటే మీరు పడుకునే ఏదైతే బెడ్ ఉందో, అంటే మీరు మంచం వేసుకుని బెడ్ వేసుకుంటారు కదా, దాని మీదనే మన బెడ్ వాడాలి. సో ఈ బెడ్లో మొత్తం మ్యాగ్నెట్స్ ఉంటాయి, కనబడుతున్నాయి కదా. సౌత్ పోల్ నార్త్ పోల్ ప్రకారంగా మన మ్యాగ్నెట్స్ అలైన్మెంట్ చేసి ఉంటాయి. ఒకప్పుడు మట్టి మీద వరకు మనకి ఏంటంటే చెప్తే మన బాడీ డైరెక్ట్ తగిలిందో ఇప్పుడు కూడా ఆ విధంగా తగులుతుంది. సో ఆటోమేటిక్గా మనిషికి ఎంతనన్నా అలసిపోని ఏమన్నా చేయని ఆ బెడ్ మీద పడుకున్నాడు అంటే మంచి నిద్ర రావటం ఒకటి, అలాగే తనకున్న స్ట్రెస్, ఇరిటేషన్ మొత్తం కూడా మన ఉదయం కల్లా మనిషిని మళ్ళీ మంచిగా చేస్తుంది. మన బాడీకి దేవుడిచ్చిన వరం ఏంటంటే మన బాడీకి సెల్ఫ్ హీలింగ్ కెపాసిటీ ఉంటుంది. అంటే మన బాడీని సొంతంగా తనంతా తానే రిపేర్ చేసుకుంటుంది. ఎప్పుడు పనిచేస్తుంది అది? అంటే నిద్రలోనే పనిచేస్తుంది. కాబట్టి ఆ నిద్ర అనేది మనిషికి చాలా ఇంపార్టెంట్. దానికోసం మనం ఈ బెడ్ ద్వారా నిద్రగా ఇవ్వగలిగితే తనకి ఎలాంటి మెడిసిన్ ఏం లేకుండా మంచి నిద్ర ఇవ్వచ్చు. అదేవిధంగా దీన్ని యూజ్ చేయడం వల్ల మనకి ఏంటి లాభం అంటే మనం హార్ట్ అటాక్స్ నుంచి కూడా మనం విముక్తి పొందొచ్చు. మరి ఏ విధంగా విముక్తి పొందొచ్చు హార్ట్ అటాక్ నుంచి? సో చాలా మంది మీరు వినే ఉంటారు, అతను నైట్ పడుకున్నంట నిద్రలో చనిపోయాడు. మరి ఎందుకు చనిపోయాడు? మరి చెప్పండి, మరి ఎందుకు చనిపోయాడు? మీరు ఆల్రెడీ 10,000 పెట్టి మంచం వేసారు, 10,000 పెట్టి బెడ్ కూడా వేసారు, కానీ దాని మీద పడుకున్న మనిషి చనిపోయాడు. ఎందుకు అంటే తనకు ఆ నైట్ జరగాల్సిన రక్త ప్రసరణ వ్యవస్థ ఆగిపోయింది అక్కడ. అంటే తనకు రావాల్సిన ఎనర్జీ అందట్లేదు బాడీకి, కాబట్టి మనిషి చనిపోయాడు. బట్ మనకు అవకాశం ఇక్కడ లేదు ఇంకా. సో దాని మీద పడుకున్నంతసేపు మనం మ్యాగ్నెట్ యొక్క పవర్ ఏమని చెప్పినాం, 100 years. ఆ యొక్క పవర్తోనే మనిషి టోటల్గా బతికే అవకాశం ఉందే కానీ చనిపోయే అవకాశం ఎక్కడ లేదు. కాబట్టి దీని నుంచి హార్ట్ అటాక్ కూడా మనం విముక్తి పొందొచ్చు ఈజీగా. అలాగే రెండో ప్రోడక్ట్ వచ్చేసి బయో మ్యాగ్నెటిక్ వాటర్ ఎనర్జీ ప్యాడ్. సో అక్కడ ఉంటుంది ప్యాడ్. సో అదేవిధంగా చూసుకుంటే బయో మ్యాగ్నెటిక్ వాటర్ ఎనర్జీ ప్యాడ్. సో ఇది ఎందుకు మనం వాడాలి అంటే, ఒకప్పుడు చూడండి, ఒకప్పుడు మన పెద్దవాళ్ళు ఎలాంటి వాటర్ తాగారు ఒకసారి మీరు స్క్రీన్లో చూడండి. దాదాపు 8 రకాల వాటర్ తాగారు. సో మరి 8 రకాల వాటర్ని తాగినప్పుడు వాళ్ళు ఎంత స్ట్రాంగ్ ఉన్నారు అది మన అందరికీ తెలుసు. ఎందుకు అంటే మన టోటల్గా వాళ్ళ దాదాపు 100 సంవత్సరాలు బతికిరు వాళ్ళు. ఎందుకంటే సార్ వాళ్ళు తాగిన వాటర్ ఏ విధంగా ఉన్నాయి, పారుతున్న నీళ్ళు కానీ, నదులు కానీ, చెరువులు కానీ, బావులు కానీ, కుంటలు కానీ, అలాగే ఊట నీళ్ళు కానీ, బోరింగ్ నీళ్ళు కానీ, ప్రతి ఒక్కటి చేదురుబాటు నీళ్ళు కానీ తాగిరు వాళ్ళు. కాబట్టి అంత స్ట్రాంగ్ ఉన్నారు. ఎందుకు అంటే 50 years బ్యాక్ మనకు గ్రౌండ్ పొల్యూషన్ లేదు, వచ్చిన ప్రతి చుక్క కూడా బలంగా ఉన్నది. మరి ఇప్పుడు మనం ఏ విధమైన వాటర్ తాగుతున్నాం ఒకసారి చూడండి. మినరల్ వాటర్ అంటున్నాం కదా. సో మరి మినరల్ వాటర్లో మినరల్స్ ఉన్నాయా? ఫస్ట్ క్వశ్చన్, లేవు కదా. అదేవిధంగా చాలా మందికి ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు వస్తుంటే కారణం ఏంటి? కారణం దానిలో ఒక కెమికల్ మిక్స్ చేస్తాం. ఎందుకు అంటే జనాలే చెప్తున్నారు మాకు టేస్ట్ లేదు, కెమికల్ మిక్స్ చేయండి. సో ఆ పాయింట్ ఆఫ్ ఏం చేస్తారంటే వాళ్ళు దాంట్లో ఒక కెమికల్ మిక్స్ ఉండటం వల్ల కూడా చాలా మంది మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు వస్తూ ఉన్నాయి. కాబట్టి గుర్తుపెట్టుకోండి సార్, వాటర్లో మినరల్స్తో పాటు మెయిన్ కావాల్సింది ఒక మ్యాగ్నెటిక్ ఎనర్జీ కంపల్సరీ కావాలి. బట్ మనకి ఎక్కడ అందుతుంది మ్యాగ్నెటిక్ ఎనర్జీ? మనకి అందట్లే అంటే మెయిన్ కారణం ఏంటి?
అతను ఎప్పుడో వాటర్ మనకు ప్యూరిఫై చేస్తాడు, ఎప్పుడో స్టోర్ చేస్తాడు, ఎప్పుడో పంపిస్తాడు. అదేవిధంగా ప్లాస్టిక్ డబ్బాలో పోస్తాడు. కాబట్టి మన ప్లాస్టిక్, కెమికల్, అదేవిధంగా మినరల్స్ వాటర్ తాగుతున్నాం కాబట్టి ఇవన్నీ రోగాలు వస్తూ ఉన్నాయి. అన్నిటికి మించి మనం ఏంటంటే సో మరి ఈ విధంగా మనకి ఎనర్జీ లేనప్పుడు మన బాడీలో టోటల్గా మన బాడీలో 78 ఆర్గాన్స్ ఉంటాయి. కళ్ళు అవ్వచ్చు, ముక్క అవ్వచ్చు, లంగ్స్ అవ్వచ్చు, హార్ట్ అవ్వచ్చు, లివర్ అవ్వచ్చు, కిడ్నీ అవ్వచ్చు. ఇవన్నీ కౌంట్ చేసుకుంటూ పోతే 78 ఆర్గాన్స్ ఉంటాయి. కానీ ఈ 78 ఆర్గాన్స్ పని చేయాలంటే మెయిన్ కావాల్సింది రెండు. ఒకటి ఏంటి? బ్లడ్ ఒకటి, ఆక్సిజన్ ఒకటి. కానీ ఈ రెండింటిని ట్రావెల్ చేసేదే వాటర్. మరి మన వాటర్కి ఎంత ప్రాముఖ్యత ఉందో చూడండి. మళ్ళీ అలాంటి వాటర్కి మనం బలం ఇవ్వాలా లేదా? మరి మనం తాగుతున్న వాటర్లో బలం లేనప్పుడు, అంటే మ్యాగ్నెటిక్ ఎనర్జీ లేనప్పుడు మన సర్క్యులేషన్ ఏ విధంగా ఇంప్రూవ్ అవుతుంది? సో ఆ కాన్సెప్ట్ మనం ఏమంటున్నామంటే, మీరు తాగే వాటర్ ఏమన్నా తాగనియండి, మీరు బాటిల్లో పోసుకొని ఈ ప్యాడ్ పెట్టడం వల్ల అది ఏ విధంగా ఉంటుంది ఒకసారి చూడండి. సో ఈ విధంగా ఉంటుంది. సో మీరు తాగే వాటర్ బాటిల్లో పోసుకొని ఈ ప్యాడ్ మనం రౌండ్ చుట్టడం వల్ల విత్ ఇన్ సెకండ్స్ ఆర్ మినిట్స్ సో ఇంతలోనే మన వాటర్ మ్యాగ్నటైజ్ అయిపోతాయి. సో దాని దాటం వల్ల మెయిన్ మనకు జరిగే మంచి ఉద్దేశం ఏంటంటే, మంచి పని ఏంటంటే, ఇప్పుడున్న సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరు హార్ట్ అటాక్తో చనిపోతా ఉన్నారు కదా. చిన్న లేదు పెద్ద లేదు. ఒకప్పుడు హార్ట్ అటాక్ వస్తే 3 సార్లు వచ్చేదాకా మంచి బతికేవాడు. మరి ఇప్పుడండి వచ్చిన 5 నిమిషాల్లో మంచి అవుట్ ఇంకా. సో ఇక్కడ దీని ద్వారా మనకు మంచి అడ్వాంటేజ్ ఏంటంటే, ఈ వాటర్ మీరు తాగటం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేసే పని ఏంటంటే మీ బ్లడ్ని పగలగొడుతుంది, అంటే మీ బ్లడ్ని పతలా చేస్తుంది. మరి బ్లడ్ పతలా చేయడం ఏంటంటే, ఇప్పుడున్న సిచ్యువేషన్లో మంచి హార్ట్ అటాక్ వస్తుందంటే మెయిన్ 3 కారణాలు ఉంటాయి. మీరు ఎవరికైనా క్వశ్చన్ వేసుకోండి, ఎవరు ఆన్సర్ చెప్పలేరు, బట్ నేను మీకు చెప్తున్నాను. 3 కారణాలు ఉంటాయి. ఒకటి ఫస్ట్ కారణం ఏంటంటే, మనిషి యొక్క హ్యూమన్ బాడీలో ఉన్న బ్లడ్ అనేది థిక్నెస్ పెరగటం, అంటే బ్లడ్ అనేది మందం అవ్వటం. సో ఎప్పుడైతే బ్లడ్ మందం అవుతుందో సర్క్యులేషన్ ఈజీ కాదు, అప్పుడు సైలెంట్ కొవ్వు ఫామ్ అవుతుంది. ఆ కొవ్వే టోటల్గా అడ్డం పడిపోతుంది. అప్పుడు అంటే మనం హార్ట్ అటాక్ అని. కానీ సైన్స్ ప్రకారంగా హార్ట్ అటాక్ అనేది ఒక్క రోజు జరిగే ప్రక్రియ కాదు, దాదాపు ఒక 10 years జరుగుతున్న ప్రక్రియ. కానీ మనుషులో కనపడక నేను స్ట్రాంగ్ ఉన్న కాన్సెప్ట్ లో ఉండి ఒక రోజు మొత్తానికి వెళ్ళిపోతారు. సో ఇప్పుడు మనం చేసే పని ఏంటంటే సార్, ఈ వాటర్ మీరు తాగడం వల్ల ఫస్ట్ చేసే పని, ఫస్ట్ మీ బ్లడ్ థిక్నెస్ ని తగ్గి టోటల్గా మీ యొక్క బ్లడ్ మందం చూసారా దాన్ని టోటల్గా పల్సర్ చేస్తుంది. సో వన్స్ ఒకసారి బ్లడ్ పతలా అయింది అంటే ప్రతి ప్రాబ్లమ్, అంటే ప్రతి ఆర్గాన్కి బ్లడ్ కానీ ఆక్సిజన్ అందుతుంది. అప్పుడు మనకు మళ్ళీ ఎలాంటి ప్రాబ్లం వచ్చే అవకాశం లేదు. సో దానికోసం మనం ఇది వాడాలి. అదేవిధంగా మనిషి లోపల ఎనర్జీ లెవెల్స్ ఎక్కడ డౌన్ కాకుండా కాపాడుతుంది. అలాగే మనిషికి ఉన్న ఎసిడిక్ లెవెల్స్ నుంచి 100% కాపాడుతుంది. సో ఇది మాత్రం 100% అండి. అదేవిధంగా చూసుకుంటే 3 వచ్చేసి బయో మ్యాగ్నెటిక్ వ్రిస్ట్ బెల్ట్ అనమాట. సో ఇది నేను పెట్టుకున్నాను. ఇది ఎందుకు సార్ అంటే, ఇప్పుడు నన్ను మీరు చూస్తున్నారంటే మొబైల్ ద్వారానే చూస్తున్నారు. సో ప్రతి ఒక్కరు మొబైల్ వాడుతున్నారు. మరి మొబైల్ నుంచి మనకు అనర్థం ఉందా లేదా? మీరు క్వశ్చన్ వేసుకోండి, మీకు ఆన్సర్ మీకే దొరుకుతుంది. సో ప్రతి ఒక్కరికి అనర్థం ఉంది, అంటే రేడియేషన్ లెవెల్స్ నుంచి ప్రతి ఒక్కరికి హాని ఉంది. మన రేడియేషన్ లెవెల్స్కి మీరు ఏం ప్రొటెక్షన్ తీసుకుంటున్నారు? ఏమైనా తీసుకుంటున్నారు? ప్రొటెక్షన్ లేదు. గంటలు మొబైల్ చూస్తూ ఉన్నాం. చిన్న పిల్లలకు మనం మొబైల్ ఇస్తూ ఉన్నాం కదా. సో ఇప్పుడు కూడా బాగా గుర్తుపెట్టుకోండి, మనకు లేని అద్దాలు మన పిల్లలకు వస్తూ ఉన్నాయి. ఎందుకు వస్తున్నాయి? అలాగే చాలా మందికి పిల్లలు పుట్టడం లేదు. అదేవిధంగా హార్ట్ అటాక్ పర్సెంటేజ్ పెరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరికి బ్లడ్ థిక్నెస్ పెరుగుతూ ఉంది కదా. అదేవిధంగా హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అవుతా ఉంది. సో మీకు తెలుసో లేదో, మన మొబైల్ వాడటం వల్ల కొన్ని జాతుల పక్షులు అంతరించిపోయినాయి. మరి ఎందుకు అంతరించిపోయినాయి? ఎందుకంటే మొబైల్ రేడియేషన్ వల్ల అంత అనర్థం ఉంది మనిషికి. సో దాని నుంచి మనం ప్రొటెక్షన్ ఫస్ట్ టైం ఇవ్వబోతున్నాము. ఇప్పటిదాకా ఎవరు ఇవ్వలేదు, బట్ మనం ఇస్తున్నాము. ఈ బ్రాస్లెట్ ద్వారా మీరు చేతికి పెట్టుకున్న ఎంతసేపు అయినా సరే మీరు మొబైల్ చూడండి, ఎంతసేపు అయినా మీరు మొబైల్ మాట్లాడండి, మీకు ఏం కాదు. ఆ రేడియేషన్ లెవెల్స్ మీద ఫైట్ చేస్తుంది. ఏ విధంగా అంటే, ఇది పెట్టుకున్న మరుక్షణమే మన బ్లడ్ సెల్స్ యాక్టివేట్ అయిపోతాయి. ఆ యొక్క రేడియేషన్ లెవెల్స్ మీద ఫైట్ చేస్తూ మనం 100% మనం విముక్తి పొందిస్తాం అనమాట. సో ఈ విధంగా చూసుకుంటూ పోతే ప్రతి ఒక్కరు చూడండి, చిన్న పిల్లలు మొబైల్ అడిక్ట్ అవుతా ఉన్నారు. చిన్న పిల్లలు ఎంత అండి వాళ్ళ బ్రెయిన్ సిస్టమ్, చిన్న సిస్టమ్ వాళ్ళ బ్రెయిన్ సిస్టమ్. కానీ అలాంటి బ్రెయిన్ని కూడా మన రేడియేషన్తో మనం వాళ్ళ బ్రెయిన్ మనంతకు మనమే ఖరాబ్ చేస్తున్నాం. కాబట్టి మొబైల్ ఇవ్వడం అనేది వాడకం అనేది తప్పనట్లేను. కాకపోతే వాడుతున్నప్పుడు మనం ఒక ప్రొటెక్షన్ తీసుకోవాలి. ఆ ప్రొటెక్షనే మేము ఇస్తున్నాం. ఇది మన ఈ బెటర్ ద్వారా వచ్చినట్టు ఒక వ్రిస్ట్ బెల్ట్. సో ఈ 3 ప్రోడక్ట్ గా మనం వాడుకోగలిగితే 24 hours మంచి ప్రొటెక్షన్ ఇవ్వచ్చు. సో దీనికోసం మనం టైం పెట్టాలా సపరేట్గా? ఏమి లేదండి. ఎందుకు లేదు? మనం పడుకోవాల్సిన రోజు పడుకోక తప్పదు, వాటర్ తాగక తప్పదు, అలాగే మొబైల్ వాడక తప్పదు. బట్ ఒక ప్రొటెక్షన్ తోనే మీరు వాడండి. 100% మీకు ఏ రోగం రాకుండా కాపాడుకోవచ్చు. ఓకే సార్, అసలు ఇప్పుడు ఏ విధంగా పనిచేస్తుంది మనకి ఎనర్జీ అనేది ఏ విధంగా మీరు చూపించగలుగుతారు అంటే, ఒకసారి చూడండి డయాగ్రామ్లో క్లియర్గా. మనకి ఎప్పుడైతే మనకి మ్యాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ మన బాడీకి తగులదో, అంటే మనకి మ్యాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ మన బాడీకి ఫుల్ఫిల్గా లభించదో, ఆటోమేటిక్గా మన బ్లడ్ అనేది థిక్నెస్ పెరుగుతూ ఉంటుంది, సర్క్యులేషన్ స్లో అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనకు ఈ బ్రాస్లెట్ ద్వారానా, వాటర్ ద్వారానా, బెడ్ ద్వారానా వన్స్ ఒక్కసారి మన బాడీకి మ్యాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ తగిలింది అంటే విత్ ఇన్ సెకండ్స్ లో మన బ్లడ్ అనేది థిక్నెస్ పోయి, అంటే పల్సగా అయిపోయి ఆటోమేటిక్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇది టోటల్ గా 100% ప్రూవ్ అయిన ఒక డయాగ్రామ్ అనమాట. సో ఏ విధంగా పనిచేస్తానని మీకు చూపిస్తున్నాను. సో అదే విధంగా చూసుకుంటే మీరు చెప్పిన కాన్సెప్ట్ బాగుంది, ఎగ్జాంపుల్స్ బాగున్నాయి. ఇది ఎవరైనా వాడుతున్నారా? మేము ఎందుకు వాడాలి? ఎందుకంటే ఇప్పుడు సిచ్యువేషన్ లో మనం ఏం పని చేయాలన్నా ఫస్ట్ కావాల్సిన ఒక ఎగ్జాంపుల్ కదా. మన ఆ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఏమైనా ఉందా అంటే 100% ఉందని మా దగ్గర ఎగ్జాంపుల్. అదే ఏంటంటే ఆస్ట్రోనట్స్ కదా, అంతరిక్షంలోకి ప్రయాణాలకు వెళ్తారు వీళ్ళు. అంటే
సైన్స్ ప్రకారంగా మనిషి భూమి నుంచి పైకి వెళ్ళే కొద్దీ మనకు ఆక్సిజన్ ఉండదు, అందరికీ తెలుసు. అదేవిధంగా గ్రావిటేషన్ ఫోర్స్ ఉండదు. ఎందుకు అంటే మీరు కొన్ని సినిమాలో చూడండి, గాల్లో తేలాడుతూ ఉంటారు. అదేవిధంగా మ్యాగ్నెటిక్ ఎనర్జీ లేకపోతే కూడా మనిషి అసలే బతకడు. మరి వాళ్ళంతా పైకి వెళ్ళి ఏ విధంగా బతికి కిందికి వస్తున్నారు? ఎంత దూరం పోతే ఆస్ట్రోనాట్స్ దాదాపు కొన్ని లక్షల కిలోమీటర్లు పైకి వెళ్తారు కదా. సో అందుకనే మరి ఎట్లా బతుకుతున్నాడు అంటే కారణం ఒకటి గుర్తుపెట్టుకోండి, వాళ్ళు ఆక్సిజన్ లేకపోయినా దాదాపు ఆక్సిజన్ తీసుకుని వాళ్ళు పైకి వెళ్తారు. కానీ బాగా ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఒక మనిషి ఆహారం లేకపోయినా 30 రోజులు బతకగలుగుతాడు. అలాగే ఆక్సిజన్ లేకపోయినా 2 నిమిషాలు బతకగలుగుతాడు. వాటర్ లేకపోయినా 1 వీక్ బతకగలుగుతాడు. కానీ మ్యాగ్నెటిక్ ఎనర్జీ లేకపోతే మనిషి విత్ ఇన్ సెకండ్స్లో మనిషి చచ్చిపోతాడు. సో మరి అంత పైకి వెళ్ళి వాళ్ళు బతికి ఎట్లా కిందికి వస్తున్నారంటే సార్, వాళ్ళు ఒక కోట్ వేసుకుంటారు చూసారా, ఆ కోట్లో మొత్తం నేను చెప్పిన నియోడైమిన్ మ్యాగ్నెట్సే ఉంటాయి. వాటి యొక్క లైఫ్ స్పాన్ ఎంత అంటే 100 years. అంటే వాళ్ళు అంత పైకి వెళ్ళి బతికి కిందికి వస్తున్నారు. వాళ్ళ సర్క్యులేషన్ ఇంప్రూవ్ జరుగుతుంది బాడీలో, అంటే కేవలం వాళ్ళ యొక్క మ్యాగ్నెటిక్ ఎనర్జీతోనే వాళ్ళు బతికి కిందికి వస్తున్నారు. మరి అంత మనిషి బతికి కిందికి వస్తున్నాడు, దాని కాస్ట్ ఎంత ఉంటుంది ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. మీకు చెప్పలేదు మీరు కాస్ట్, నేను చెప్తున్నాను. దాని కాస్ట్ వచ్చేసి 84 కోట్ల రూపాయలు. ఒక్క మనిషి వేసుకునే కోర్ట్ కాస్ట్ 84 crores. అంటే ఒక మనిషి బతుకుతున్నాడు అంటే సెంట్రల్ గవర్నమెంట్ దాదాపు 24 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక మనిషిని బతికిస్తా ఉంది. మరి అంత పౌరున్న ప్రోడక్ట్ వాళ్ళు బతికి కిందికి వస్తున్నప్పుడు మనం వాడుకుంటే మనం ఏ విధంగా ఉంటాం లైఫ్లో? సో కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేదండి, ఇది ఎలాంటి యోగా, మెడిసిన్, ఎక్సర్సైజ్ ఏం అవసరం లేదు. జస్ట్ మీరు దీన్ని మీ దగ్గర మీరు పెట్టుకొని మీరు ట్రావెలింగ్ చేసినా మీరు దీంతో మీరు లైవ్ చేయగలిగితే చాలు, అంతే, ఏం లేదు. దీన్ని మీరు వాడగలిగితే చాలు, ఆటోమేటిక్గా మీరు మంచి జరుగుతుంది. సో ఈ విధంగా అనమాట. సో నేను చెప్పే కాన్సెప్ట్ కూడా ఎంతవరకు నిజము అని మీకు ఒకవేళ డౌట్ అనిపిస్తుంటుంది నాకు తెలిసి మీ మైండ్లో, బట్ దాన్ని కూడా మీకు ఒకటి క్లారిఫికేషన్ ఇస్తున్నాను. మీరు మ్యాగ్నెటిక్ థెరపీ అనేది హ్యూమన్ బాడీకి అవసరమా కాదా మీరు క్వశ్చన్ వేసి గూగుల్లో సెర్చ్ చేయండి, మీకు కొన్ని లక్షల పేజీల సమాచారం దొరుకుతుంది. మీకు లేదు అనుకుంటే కొన్ని వందల బుక్స్ ఉన్నాయి మ్యాగ్నెటిక్ థెరపీ గురించి. సో మ్యాగ్నెటిక్ థెరపీ అనేది నో సైడ్ ఎఫెక్ట్ థెరపీ అనమాట. సో ప్రతి ఒక్కరిని క్యూర్ చేయగలుగుతుంది. సో అదే విధంగా చూసుకుంటే మెయిన్గా మరి ప్రోడక్ట్ వాడతాం సార్, ఎలాంటి ప్రాబ్లమ్స్ క్యూర్ చేస్తుంది? 1, 2 కాదండి, దాదాపు 200 రకాల జబ్బులు తగ్గేంత కెపాసిటీ మన ప్రోడక్ట్ ఉందన్నమాట. సో అందుకనే మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా ఫస్ట్ ఈ ప్రోడక్ట్ కానీ వాడుకుంటూ కానీ మీరు కానీ ఉంటే 100% మీకు ప్రాబ్లం ఉన్న తగ్గుతుంది. లేదు అంటే ప్రివెన్షన్గా ఫ్యూచర్లో మీకు ఎలాంటి ప్రాబ్లం రాకుండా మాత్రం కాపాడుతుంది. సో ఇదనమాట మన కాన్సెప్ట్ మెయిన్గా. సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒకేసారి మీరు చెప్పింది మాకు 100% నచ్చిందని అనుకుంటున్నా, మీకు నచ్చుతుంది కూడా, నో డౌట్ దీంట్లో. కాకపోతే ఇది ఎట్లా పనిచేస్తుంది సార్? నాకు ప్రాబ్లం ఉంది, నేను మెడిసిన్ వాడుతున్నా, నాకు ప్రాబ్లం అంతా తగ్గుతలేదు. మరి మీరు ఎన్ని రోజు నుంచి మెడిసిన్ వాడుతున్నారు? ఎన్ని రోజుల నుంచో వాడుతున్నారు, కానీ మీకు తగ్గదు. బట్ మనం ఏమంటున్నామంటే మన ప్రాబ్లం వచ్చినాక హాస్పిటల్కి వెళ్తాం, మెడిసిన్ మింగుతాం, అన్నీ చేస్తాం, రిజల్ట్ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. బట్ మన ప్రోడక్ట్ యొక్క రిజల్ట్ విత్ ఇన్ సెకండ్స్లో స్టార్ట్ అవుతుంది. సో దాని గురించి నిజమా కంటే మీకు ఫిజికల్ డెమో ఉంటుంది, అది నేను చేసి చూపిస్తాను. లేదంటే నెక్స్ట్ వీడియోలో నేను పోస్ట్ చేస్తాను, ఒకసారి చూడండి. ఫిజికల్ డెమో వాటర్తోనా, బ్రాస్లెట్తోనా, అలాగే ఒక్క సింగిల్ మ్యాగ్నెట్తో కూడా మేము ఫిజికల్ డెమో చేస్తాము. అదొకసారి మీరు చూసిన తర్వాతకి మీకు తెలిసిపోతారు అనమాట. సో ఇది టోటల్గా ప్రోడక్ట్ కాన్సెప్ట్, ప్రోడక్ట్ యొక్క ఆ థియరీ. సో ఇప్పటిదాకా మీరు చూశారు కదా. సో అది వచ్చేసి టోటల్గా హెల్త్ కాన్సెప్ట్ మొత్తం మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను నేను. సో అది రేట్ ఎంత ఉంటుంది అసలు, ఆ రేట్ గురించి మీకు డిస్కస్ చేయబోతున్నాను చూడండి. సో మనకు పడుకుని ఒక పరుపు వస్తుందండి, అలాగే మన దగ్గర ఒక పిల్లో ప్యాడ్ కూడా వస్తుంది, పరుపుతో పాటు పిల్లో ప్యాడ్ కూడా వస్తుంది. అది ఏ విధంగా అంటే చాలా మంది సిట్టింగ్ జాబ్ చేస్తూ ఉంటారు కదా. సో మరి ఒక మనిషి ఎంతసేపు కూర్చోగలుగుతాడు కుర్చీలో? ఒక 2 hours 3 hours తర్వాత ఆటోమేటిక్గా మనిషి ఎంతసేపు కూర్చున్నా బాడీ పెయిన్స్ కానీ బ్యాక్ పెయిన్ కంపల్సరీ వస్తుంది. సో వాళ్ళు కూడా ఒక ప్రొడక్షన్ ఇవ్వడానికి మనం ఒక పిల్లో ప్యాడ్ తయారు చేసినాము. ఆ పిల్లో ప్యాడ్ మనం కింద వేసుకుని కూర్చున్నా, వీపులో కానించుకున్న సేమ్ రిజల్ట్. అదేవిధంగా చూసుకుంటే ఒక బ్రాస్లెట్ ఇస్తాము, ఇదనమాట. ఒకటి వాటర్ నుంచి ప్యాడ్ ఇస్తాము. సో చూపిస్తాను ఆగండి. సో ఇది ఒక వాటర్ నుంచి ప్యాడ్ ఇస్తాము. ఇంకో మెటల్ బ్రాస్లెట్ వస్తుంది, గోల్డ్ టైప్ ఉంటుంది. అదేవిధంగా చూసుకుంటే టోటల్గా ఒక బెడ్, ఒక పిల్లో ప్యాడ్, ఒకటి ఈ బ్రాస్లెట్, ఒకటి వాటర్ ఎనర్జీ ప్యాడ్, ఒకటి మెటల్ బ్రాస్లెట్, మొత్తం 5 items వస్తుంది. సింగిల్ కిట్ అంటారు దీన్ని. సో ఇది వచ్చేసి 7790, 7790 రూపాయలు ఉంటుంది. సో ఇది ఓన్లీ ఒక పర్సన్ మాత్రమే వస్తుంది. అంటే సపోజ్ మీరు ఉన్నారండి, మీరు వాడుకుంటున్నారు, మీకు మంచిగా ఏం తెలుసు. సో ఫ్యూచర్లో మేడం గారు కూడా ఏం రావద్దు కదా ప్రాబ్లం అనుకుంటే అందరూ ఏం చేస్తారు, ఫ్యామిలీ కోసం ఆలోచిస్తారు కాబట్టి డబుల్ కిట్ తీసుకుంటారు. సో డబుల్ కిట్ తీసుకోవాలంటే 2 సింగిల్ తీసుకుంటే ఎంతైతే మీకు 7790 అంటే 7800 అనుకోండి ఎగ్జాంపుల్గా. 2 కిట్లు తీసుకోవాలంటే 15600 అవుతుంది మీకు. సో కంపెనీ ఏమంటుందంటే ఎవరైతే ఫ్యామిలీ కోసం ఆలోచిస్తారో వాళ్ళు జస్ట్ 12290 రూపాయలకే కంపెనీ మీకు డబుల్ కిట్ ఇచ్చేస్తుంది. అంటే ఆన్ ద స్పాట్ మీకు 3800 రూపాయలు డిస్కౌంట్ వచ్చేస్తుంది మీకు. సో ఈ విధంగా చూసుకుంటే డబల్ కిట్ వల్ల టోటల్గా ఎంటర్ ఫ్యామిలీ మొత్తం కాపాడవచ్చు. సో డబల్ కిట్లో 2 బెడ్స్ వస్తాయి, లేదంటే ఒక బెడ్ కూడా తీసుకోవచ్చు 5x6. అలాగే 2 పిల్లో ప్యాడ్స్, 2 బ్రాస్లెట్లు, 2 వాటర్ ఎనర్జీ ప్యాడ్లు, 2 మెటల్ బ్రాస్లెట్, మొత్తం 10 items వస్తాయన్నమాట. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే ఈ ప్రోడక్ట్ తీసుకున్నాక మీకు మన ప్రోడక్ట్ అనేది 25 years పనిచేస్తుంది, ఎవరైనా వాడచ్చు. సో ఒక 3 person తప్పించి ఎవరైనా వాడచ్చు. ఆ 3 నేను చెప్తాను. సో 25 years మనము పనిచేస్తుంది ప్రోడక్ట్. సో 25 years మనం క్యాల్కులేట్ చేసుకుంటే రోజుకి దాదాపు ₹50 పడుతుంది.
సో ఈ పాయింట్ ఆఫ్ మీరు కౌంట్ చేసుకోండి, మీకు తెలిసిపోతుంది ఆన్సర్. సో ఈ విధంగా అనమాట. సో ఇదే కాకుండా మన దానిలో అది నార్మల్ క్వాలిటీ వచ్చేసి ఆ రేటు, అలాగే మీడియం క్వాలిటీ ఉంటుంది, ప్రీమియం క్వాలిటీ ఉంటుంది. ప్రీమియం క్వాలిటీ ఎందుకంటే ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు ప్రీమియం క్వాలిటీ కన్నా వాడగలిగితే ఆటోమేటిక్గా ప్రాబ్లం తొందరగా క్యూర్ అవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మన దానిలో సింగిల్ కూడా ఇండివిజువల్ కిట్స్ ఉన్నాయి. ఒకటి చైర్ అనమాట, అంటే మన కుర్చీకి తయారు చేసినాము, కూడా ఒక ప్యాడ్ తయారు చేసినాము. అదేవిధంగా వాటర్ బబుల్స్, మనం వాటర్ బాటిల్ పోసుకుంటే 1 or 2 మెంబర్స్ తాగలుగుతాం, కానీ వాటర్ బబుల్కి మనం చుట్టూ కానీ పెట్టగలిగితే ఎంటైర్ ఫ్యామిలీ మొత్తం తాగొచ్చు. సో దానికే ఉంటుంది. అదేవిధంగా చూసుకుంటే యోగా మ్యాట్ కానీ, అదేవిధంగా కార్ సీట్ కవర్. సో ఇవే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. సో చాలా మందికి కళ్ళ నొప్పి కానీ, అలాగే వెరికోస్ వెయిన్స్ కానీ, అలాగే మెడ నొప్పి కానీ, అదేవిధంగా చూసుకుంటే గొరక చాలా మందికి ఉంటుంది. సో దానికి ఒక కిట్ ఉందన్నమాట. అదేవిధంగా బాడీ పెయిన్స్లో మనకు నడు నొప్పి కానీ, మెడ నొప్పి కానీ, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళ సపరేట్ కిట్ ఉంది. అదేవిధంగా మోకాల నొప్పులు, ఇవేంటారు మోకాల నొప్పులు, అలాగే మన వెరికోస్ వెయిన్స్, అలాగే అరికాల మంటలకి తొడ నొప్పుల కోసం ఇది ఒక కిట్ ఉందన్నమాట. సో ఎవరైనా సరే దీని గురించి మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మాకు కాల్ చేయండి, మేము ఇన్ఫర్మేషన్ క్లియర్ కట్గా ఇస్తాము. సో ఇది మనం బుక్ చేసుకోవాలన్నా కూడా మీకు కింద నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ కాల్ చేయండి, మీకు 100% మీరు బుక్ చేసుకోవచ్చు. సో ఎక్కడ ఏం ప్రాబ్లం లేదు సార్, దీంట్లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేని ప్రోడక్ట్, ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. సో మరి ఏ విధంగా ఉంటుంది కిట్ అంటే ఒకసారి చూపిస్తాను చూడండి. సో ఇది వచ్చేసి టోటల్ చిన్న కిట్ అండి, అంటే సింగిల్ కిట్ 7790. సో దీంట్లో ఏముంటాయో నేను చూపిస్తాను, ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది. ఓకేనా, రైట్. సో ఇది బెడ్ అనమాట, 3x6 ఉంటుంది సింగిల్ కిట్లో. సో ఒకటే వస్తుంది, అలాగే డబల్ అయితే 2 వస్తాయి. దీనిలో మొత్తం 90 మ్యాగ్నెట్స్ ఉంటాయి. అదేవిధంగా చూసుకుంటే మనకు పిల్లో ప్యాడ్. సో చెప్పాను కదా నేను, బ్యాక్ పెయిన్ వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉంటే కూడా ఇది వేసుకొని మనం వర్క్ చేసుకున్నా కూడా బ్యాక్ పెయిన్ కానీ బాడీ పెయిన్స్ ఏం రాకుండా కాపాడుతుంది. అదేవిధంగా చూసుకుంటే మనకు వచ్చేసి బ్రాస్లెట్. సో ఇదనమాట మెటల్, ఇది ఏమంటారు వాటర్ ప్రూఫ్ బ్రాస్లెట్ ఇది. ఓకేనా, సో ఈ విధంగా పనిచేస్తుంది. సో అదేవిధంగా వాటర్ ఎనర్జీ ప్యాడ్. సో ఇదనమాట. అలాగే ఒకటి మెటల్ బ్రాస్లెట్ వస్తుంది. సో అది కూడా చూపిస్తాను. సో ఈ విధంగా మెటల్ బ్రాస్లెట్ కూడా వస్తుంది. సో మొత్తం వచ్చేసి 5 ఐటమ్స్ అనమాట. ఇది సింగిల్ కిట్. సో ఇలాంటివి డబల్ కిట్లో అన్ని 2 వస్తాయి. మనకు ఆన్ ద స్పాట్ 3,500 రూపాయలు మనకు డిస్కౌంట్ కూడా వస్తుంది. కాబట్టి ఇంకా ఆలస్యం చేయకండి. మీకున్న ప్రాబ్లమ్స్ ఏవైనా సరే తగ్గించుకోవాలంటే ఓన్లీ మెడిసిన్తోనే మీకు క్యూర్ కాదు. ఎన్ని రోజులు ఉన్నా అది ఓన్లీ ఒక ఉపశమనం కోసం మాత్రమే. బట్ మీకు పర్మనెంట్ సొల్యూషన్ కావాలంటే ఈ ప్రోడక్ట్ వాడండి, మీకు 100% యూజ్ అవుతుంది. సో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేని బాగా గుర్తుపెట్టుకోండి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేని ప్రోడక్ట్ ఇది. కాబట్టి ఎవరైనా వాడచ్చు. జస్ట్ ఓన్లీ ఎంత అండి, ఫ్యామిలీ కోసం మీరు ఖర్చు పెట్టేది జస్ట్ 12,300, 25 years పనిచేస్తుంది. సో ఈ విధంగా అయితే అంత బాగానే ఉంది, కానీ ఈ ప్రోడక్ట్ మాత్రం ఒక 3 వాడొద్దండి. ఈ ప్రోడక్ట్ని ఒక 3 వాడొద్దు, అది గుర్తుపెట్టుకోండి, చెప్తున్నాను నేను. అది కూడా ఒక 3 మాత్రం మన ప్రోడక్ట్ వాడొద్దు. ఒకరు ప్రెగ్నెంట్ లేడీస్, కడుపుతో ఉన్న వాళ్ళు ఈ ప్రోడక్ట్ని వాడొద్దు. ఎందుకంటే 2 ప్రాణాలు కాబట్టి ఎవరికి ఏమైనా కష్టం అనే కాన్సెప్ట్లో కంపెనీ వద్దని అంటుంది. ఆల్రెడీ వాళ్ళ మీద ట్రయల్ చేశారు, సక్సెస్ అయ్యారు, అయినా కూడా వద్దని అంటుంది. సో అదేవిధంగా చూసుకుంటే ఫేస్ మేకర్ డివైస్ వాడేవాళ్ళు, హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు బైపాస్ సర్జరీ చేసుకుంటారు, స్టంట్ వేసుకుంటారు, వాళ్ళు 100% వాడాలి. వాళ్ళ కోసమే తయారు చేసింది ప్రోడక్ట్. ఇది కాకుండా ఫైనల్ స్టేజ్లో హార్ట్లో ఒక పంపు పెడతారు, అంటే కృత్రిమ హార్ట్ అనుకోండి. సో ఆ హార్ట్ ఉన్నంతసేపు మంచి బతుకుతాడు. హార్ట్ ఖరాబ్ అయింది, అది డివైస్ ఖరాబ్ అయింది అంటే మంచి చచ్చిపోతాడు. సో మన ప్రోడక్ట్ వాడటం వల్ల ఆ డివైస్ ఖరాబ్ అవుతుంది. కాబట్టి ఆ డివైస్ వాడే వాళ్ళు మన ప్రోడక్ట్ని వాడొద్దు. అదేవిధంగా ఇన్సులిన్ పంప్, అంటే షుగర్ స్టార్టింగ్ ఉన్న వాళ్ళు మెడిసిన్ వేసుకుంటారు కదా, తర్వాత ఇంకా కొద్దిగా పెరిగింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, సెల్ఫ్గా ఇంజక్షన్లు వేసుకుంటారు. ఈ 2 స్టేజ్లు అయిపోయినాక ఫైనల్ స్టేజ్లో అతను తగ్గట్లేదు అంటే కంపెనీ ఏం చేస్తారంటే డాక్టర్లు ఒక షుగర్ పంపే పెట్టేస్తారు, ఇన్సులిన్ పంప్. సో ఆ పంపు వాడటం వల్ల కూడా మన ప్రోడక్ట్ వాడటం వల్ల పంపు ఖరాబ్ అవుతాయి, కాబట్టి మంచి చనిపోయే అవకాశం ఉంది. ఈ 3 తప్పించి పుట్టిన బిడ్డతో సహా ప్రతి ఒక్కరు మన ప్రోడక్ట్ని వాడుకోవచ్చు, నో డౌట్. దీంట్లో ఎలాంటి ప్రాబ్లం లేదు. అదేవిధంగా చూసుకుంటే మనం ప్రతి దానికి సార్ మన ప్రతి ఒక్క ప్రోడక్ట్కి మన మెయింటెనెన్స్ ఉంటుంది కదా, మరి మీ ప్రోడక్ట్కి ఏంటి మెయింటెనెన్స్? మా ప్రోడక్ట్కి మెయింటెనెన్సే లేదు. జస్ట్ మీరు పడుకోవాలి అంటే మీ బెడ్ మీద మన బెడ్ వేసుకొని ఒక పల్సర్ చేసుకొని పడుకోవాలి, కానీ దాన్ని తీసి ఉతకటం ఎండలు వేయటం చేయొద్దు. ఉతకకుండా ఎండకు వేయకుండా కాపాడుకోండి అంతే. ఇంకోటి ఏంటంటే మెయిన్గా మొబైల్ అనేది మన బెడ్ మీద పెట్టకుండా పక్కకు పెట్టండి. అదేం సరే మేము మర్చిపోయి పెడతాం కదా, అదే మనకు మెయిన్గా ముప్పు వస్తుంది. ఇప్పుడు మొబైల్ అనేది మినిమం మీటర్ దూరం ఉండాలి. అందరు చెప్తుంది, WHO రూల్ ప్రకారం కూడా చెప్తూనే ఉంటారు. అందరూ ఏం చేస్తారంటే తల కింద పెట్టుకోవటము, పక్కన పెట్టుకొని చేస్తూ ఉంటారు. అదే మెయిన్ ప్రాబ్లం అనమాట, మన బాడీలో ఖరాబ్ అవుతుంది ఆర్గాన్స్ అంటే. సో అందుకని మనం ఏమంటున్నామంటే మన బెడ్ మీద పెట్టుకుని కొద్దిగా పక్కకు పెడితే చాలు. అదేవిధంగా మన లీగల్ అవార్డ్స్ అనమాట, ఇవన్నీ మనకు వచ్చిన అవార్డ్స్ ఇవి. అలాగే మన లీగల్ సర్టిఫికేట్స్. సో ఏదైనా సరే దీని గురించి ఫుల్ క్లారిటీ కావాలన్నా కూడా మాకు కాల్ చేస్తూ మీకు అర్థమవుతుంది. సో మన లీగల్ సర్టిఫికేట్స్, అదేవిధంగా మనకు వచ్చిన అవార్డ్స్ అండి.
సో ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి సార్, మాకు ఇన్ని అవార్డులలో నేను ఒక అవార్డు, మేము చెప్పుకోదగ్గ అవార్డు మాకు వచ్చింది మన కంపెనీకి. దాదాపు కరోనా టైంలో అవార్డు మాకు వచ్చింది. ఎందుకు అంటే దాని పేరు వచ్చేసి కరోనా యోధ అవార్డు. కరోనా యోధ అవార్డు ఆ మాటల్లోనే మీకు అర్థం వచ్చేసింది అనమాట. అంటే కరోనా టైంలో కొన్ని లక్షల మందిని ఆయన కాపాడిండు. సో అందుకను కరోనా యోధ అవార్డు వచ్చింది. అసలు కరోనా వైరస్ ఏం చేస్తుంది సార్? సో టోటల్గా మన బాడీలో ఉన్న బ్లడ్ సర్క్యులేషన్, ఆక్సిజన్ లెవెల్స్ రెండింటిని కట్టడి చేస్తుంది కదా. సో అదే విధంగా చూసుకుంటే మన ప్రోడక్ట్ ఆ రెండింటిని మంచిగా చేస్తుంది కదా. సో అందుకనే అంత మంచి చేస్తుంది కాబట్టి అంతమంది దాదాపు కొన్ని లక్షల మంది మన డాక్టర్ సాగర్ గారు కాపాడింది కాబట్టి మన కంపెనీ కరోనా యోధ అవార్డు వచ్చిందనమాట. సో మరి ప్రోడక్ట్ ఇంకెవరు వాడుతున్నారు సార్ అంటే చాలా మంది సెలబ్రిటీలు వాడుతున్నారు. సో చాలా మంది వాడుతున్నారు, చెప్పనిక లేదు ఒకరొకరని కూడా. సో ఎస్పెషల్గా అయితే మన రైల్వే శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కూడా మన ప్రోడక్ట్ వాడుతూ ఉన్నాడు. సో ప్రతి ఒక్కరు ప్రోడక్ట్ వాడుకోవచ్చు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేని. సో మరి వాస్తవమే మరి మీ కంపెనీ ఉందా లేకపోతే ఎవరో దగ్గర తీసుకొని మీరు అమ్ముతున్నారా? లేదండి, 100% మా కంపెనీ ఉంది. సో మా కంపెనీ వచ్చేసి టోటల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, అదే ముంబైలో వచ్చేసి ఆఫీసు. ఇంకోటి ఏంటంటే డిస్ట్రిబ్యూటర్ల కోసం ఎస్పెషల్గా ఢిల్లీలో ఒక ఆఫీస్ పెట్టిండు. సో జస్ట్ ఒక ఆఫీస్ యొక్క ఖర్చు దాదాపు ఒక 500 కోట్ల పైనే ఉంటుంది ఓన్ లీడర్స్ కోసం. సో మరి ఏ విధంగా ఉంటుందంటే మీకు ఇంకా డౌట్ అనిపించినా కూడా రండి, మాతో పాటు రండి, మీ కంపెనీ విజిట్ చేపిస్తాము. మీరు కంపెనీ చూడండి, మీరు ఫ్యూచర్లో కూడా చాలా మంచిగా మీరు వెల్త్ పరంగా కూడా మీకు ఒక మంచి లైఫ్ ఇచ్చే అవకాశం కూడా ఇక్కడ మా దగ్గర ఉందన్నమాట. సో అందుకనే ఈ ప్రోడక్ట్ వాడుకోగలిగితే మీరు హెల్త్ పరంగా 100% సక్సెస్ అవుతారు, 100% మీకు క్యూర్ అవుతారు. సో ఈ విధంగా చూసుకుంటే ఇది వచ్చేసి మన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, అదే ముంబైలోని ఇంకో ఆఫీసు, ఇది వచ్చేసి దాదర్లో ఆఫీస్. సో చాలా మందివి టెస్ట్ మనీస్ కూడా ఉన్నాయి. సో అది ఇంకా టెస్ట్ మనీస్ వీడియోలు పెట్టలేము కాబట్టి మీకు ఒక ఫోటోస్ కూడా మేము షేర్ చేస్తాము, దాని అంతా కూడా మీకు అర్థమైపోతుంది. రైట్ అండి, ఇప్పటిదాకా చూస్తారు కదా, మన కాన్సెప్ట్ మొత్తం విన్నారు కదా. సో అందరు ఏం ఆలోచిస్తారంటే 12,300 కదా పెడదామా వద్దని ఆలోచిస్తుంటారు. సార్ మీ ఆరోగ్యము మీకు కావాలి అంటే మీరు ఏం చేస్తారు? ఆరోగ్యం ఖరాబ్ అయినాక హాస్పిటల్కి వెళ్తే కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుంటారు, అయినా మీ ఆరోగ్యం రాదు. బట్ ఇక్కడ ఓన్లీ గుర్తుపెట్టుకోండి, 12,300కి మీ ఎంటైర్ ఫ్యామిలీ మొత్తం మీరు కాపాడవచ్చు, ఆరోగ్యంగా ఉంచవచ్చు. మరి 12,300 కూడా మళ్ళీ మీకు వచ్చే అవకాశం ఉంది. ఏ విధంగా ఉంది అవకాశం? మీరు ఒకవేళ ప్రోడక్ట్ వాడుకొని మీకు రిజల్ట్ వస్తే మీరు ఒక 10 మందికి రిఫరెన్స్ ఇవ్వండి, మీ డబ్బులు మీకు ఆటోమేటిక్గా మీ అకౌంట్లోకి క్రియేట్ అయిపోతాయి. సో అదనమాట. సో మీకు కావాలి అనుకుంటే ఈ ప్రోడక్ట్ గురించి కంపల్సరీ డాక్యుమెంట్ ఇవ్వాల్సి వస్తుంది కొన్ని, ఎందుకంటే మనకు ఏదైనా సరే ఒక కంపెనీ జనరేషన్ ఇక్కడ ఉంటుంది. సో మనం వెళ్ళి కొనుక్కునేది కాదు ఇది. సో మన కంపెనీకి ఆర్డర్ పెడితేనే కంపెనీ నుంచి వస్తాయన్నమాట. ఒక పర్ఫెక్ట్ సిస్టమ్ ఉన్న కంపెనీ ఇది. ఎవరికైతే వాంటెడ్ ఉందో వాళ్ళే కంపల్సరీ ఈ ప్రోడక్ట్ తీసుకునే అవకాశం ఉంటుంది. మీ డబ్బులు కూడా ఎక్కడ లాస్ అయిన అవకాశం ఏం లేదు. మీకు 100% రిజల్ట్ ఉంటుంది. వాడుకున్నాక మీరు ఒక 10 మందికి రిఫరెన్స్ ఇవ్వండి, మీ డబ్బులు మీకు రిఫండ్ వచ్చేస్తాయి. సో మీరు పెట్టిన అమౌంట్ కూడా మీకు లాస్ లేదు. అదేవిధంగా చూసుకుంటే చాలామంది మార్కెటర్స్ ఉంటారు, చాలామంది ఒక మంచి ఆపర్చునిటీ కావాలి, నేను లైఫ్లో ఎదగాలంటే చాలా మంది గోల్స్ ఉంటాయి, డ్రీమ్స్ ఉంటాయి. సో వాళ్ళ కోసం ఎలాంటి ప్లాట్ఫామ్ లేక కొంతమంది రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకైనా సరే సార్, ఇప్పుడు నేను ఎంత కష్టపడుతున్నానో, ఏదైతే మీకు నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నానో అదేవిధంగా మీరు కూడా ఒక 10 మందిని కాపాడుతూ మీకు రూపాయి సంపాదించుకోవాలంటే కూడా ఒక మంచి వండర్ఫుల్ ఆపర్చునిటీ ఉంది. సో అది ఎవరు మిస్ అవ్వద్దు. దాని గురించి నాకు కాల్ చేయండి, మీకు మీ దగ్గరకు వచ్చి ఇండివిజువల్గా మీకు కాన్సెప్ట్ చెప్తాను. దాని ద్వారా మీరు ఆటోమేటిక్గా మీరు వెళ్ళిపోవచ్చు. మీకున్న గోల్స్ అయితే ఉన్నాయో, డ్రీమ్స్ అయితే ఉన్నాయో 100% ఈ ప్లాట్ఫామ్ ద్వారా మీరు సక్సెస్ అవుతారు. సో నేను తీసుకుంటున్నాను, మీరు కూడా తీసుకుంటారు. ప్రతి ఒక్కరికి మనం ఇప్పించవచ్చు, వెళ్తావచ్చు, అలాగే వెళ్తావచ్చు కూడా మనం ఇప్పించవచ్చు అనమాట. సో దాన్ని మనం ఇక్కడ వీడియోలో నెక్స్ట్ వీడియోలో మనం పోస్ట్ చేస్తాము. కానీ ఎవరైనా సరే దీని గురించి ఒక ప్లాట్ఫామ్ కావాలి అనుకుంటే మాత్రం నాకు కాల్ చేయొచ్చు. కానీ ఎవరికైనా సరే ప్లాట్ఫామ్ కావాలి అన్నా కానీ నువ్వైతే ఆరోగ్యంగా ఉండాలి కదా. ఫస్ట్ నువ్వు ఆరోగ్యంగా ఉంటేనే నువ్వు ఏదైనా చేయగలుగుతావు, బిజినెస్ అయినా ఏదైనా. బట్ మీ ఆరోగ్యం కోసం ఈ ప్రోడక్ట్ వాడుకోండి, 100% ఆరోగ్యంగా ఉంటారు. వచ్చే ఏంటంటే ఇప్పటిదాకా చూసారు నా వీడియో, అంటే నేను కూడా చెప్పింది ఏంటంటే ఒకటి మీ ఆరోగ్యం కోసం నేను చెప్తున్నాను కాబట్టి నేను ఇంత టైం తీసుకొని మీకు చెప్పాను కాబట్టి మీకు ఆల్రెడీ నచ్చింది అనుకుంటున్నాను. 100% మీకు నచ్చుతుంది కూడా. సో మీరు ఇంకోటి దీని గురించి ఇంకా ఎంత డెప్త్గా మీకు దీనిలో ఎంత దమ్ముందో తెలియాలంటే మీరు వాడండి, ఒక 10 మందికి మీరు రిఫరెన్స్ చేయండి, మీకు తెలిసిపోతుంది దీనిలో ఎంత దమ్ముందో. కాబట్టి ఈ వీడియో ఎందుకు నచ్చింది అనుకుంటున్నాను. దయచేసి ఫస్ట్ టైం కానీ నా వీడియో మీరు చూసిన వాళ్ళు ఉంటే మాత్రం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, 100% వేరే వాళ్ళకి పంపించండి. ఎందుకంటే మీ ద్వారా ఒక మంచిగా పంపించగలిగితే వీడియో వాళ్ళ ఆరోగ్యాన్ని మీరు కాపాడిన వాళ్ళు అవుతారు. కాబట్టి అలాగే లైక్ చేయడం మర్చిపోకండి, ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే నాకు అర్థమవుతుంది నా వీడియో మీకు నచ్చిందని. అదేవిధంగా షేర్, సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ కూడా కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నాను. సో ప్రతి ఒక్కరి ప్రోడక్ట్ వాడుకోండి, మీ హెల్త్ పరంగా మీరు మంచి చూసుకోండి, మీరు 100% హ్యాపీగా ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంతసేపు నా వీడియో మీరు చూసినందుకు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ.